లో ఒక భక్తుడు కనిపిస్తాడు. ఆయన పేరేంటంటే జక్కయ్య. చెప్పండి చెప్పండి ఒకసారి అందరు చెప్పండి. జక్కయ్య. ఈయనకు డబ్బు ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఉద్యోగం ఉందా లేదా చెప్పండి. మంచి ఇల్లు ఉందా లేదా. ఆయన ఇల్లు ఆయనకు సంతోషం ఇవ్వలేదా. ఆయన కూడబెట్టుకున్న డబ్బు ఆయనకు సంతోషం ఇవ్వలేదు. కలిగి ఉన్న పరిచయాలు సంతోషం ఇవ్వలేదు. అన్నీ ఉన్నా ఎక్కడో ఒక చోట వెలితి, జీవితంలో ఎక్కడో ఆ చోట వెలితి వెలితి వెలితి. ఆ వెలితిని తీర్చుకుందామని పుస్తకాల దగ్గరికి వెళ్తే ఆ పుస్తకాలు వెలితిని తీర్చలేదు. ఒక వైద్యుని కలిసిన ఆ వైద్యుడు ఆ వెలితిని తీర్చలేడు. ఒక స్నేహితుని దగ్గరికి వెళ్తే ఆ స్నేహితుడు ఆ వెలితిని తీర్చలేడు. అన్ని చోట్లకి, ఎక్కడికి సినిమాకి వెళ్ళినా వెలితి తీరట్లేదు. ఎక్కడికి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెలితి వెలితిగానే ఉంది. మరి ఈ వెలితి తీరాలంటే ఎక్కడ? ఈ వెలితి ఎవరు తీరుస్తారు? నాలో ఉన్న వెలితి ఎవరు సరిచేస్తారు? నేను ఎప్పుడు వెలితి లేని వాణిగా నా జీవితంలో నేను ఉంటాను అన్న ఒక ప్రశ్న తనలో మొదలైంది. వెంటనే అన్వేషిస్తున్నాడు. నేను ఎవరిని చూస్తే నా వెలితి పోతుంది, ఎవరి మాట వింటే నా వెలితి పోతుంది, నాలో ఉన్న వెలితి ఎలా పోతుంది అని ఎదురు చూస్తూ ఉంటే అలా యేసు ప్రభు వస్తున్నాడు. చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఆయన ముఖం చూస్తేనే ఆనందం ఉంటుందయ్యా, ఆయన చెంగు తాకుతేనే స్వస్థత కలుగుతుందయ్యా, ఆయన వస్తున్నప్పుడు ఆ శబ్దమే ఎంతో మధురమైన అనుభవం ఇస్తుందంటే అప్పుడు ఆయన అనుకున్నాడు, నాలో ఈ వెలితిని ఆయన మాత్రమే తీర్చగలడని. చప్పట్లు కొట్టుగా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. యేసు మాత్రమే జీవితంలో ఉన్న లోటును, జీవితంలో ఉన్న వెలితిని ఆయన ఒక్కడే సంపూర్ణంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ ప్రపంచంలో అన్ని నామముల కంటే పై నామముగా పిలువబడుతున్న యేసు ఒక్క నామమే ప్రతి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలడు. వెలితి లేని వాడిగా యేసయ్య మార్చగలవాడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఏం వెలితి, నీ జీవితంలో ఏది కొదవా? ఈరోజు యేసు అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తే నీ వెలితిని, నీ కొదవను నేను తీర్చువాడనై ఉన్నాను. ఆమేన్. నీ పక్క వరకు చేయించి చెప్పు, యేసును ఆహ్వానించు, నీ వెలితి తీరిపోతుంది. ఆమేన్. కొంచెం హ్యాపీగా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. జక్కయ్య యేసు పరిచయం లేదు కదా, మొహమాటం. అయ్యో వాళ్ళంటే చర్చికి అవుతున్నారు, మేము చర్చికి వెళ్ళట్లేదు ఎట్లా అని కొంతమంది దూరంగా నుంచి గమనిస్తూ ఉంటారు. కొంతమంది దూరం నుంచి పాటలు వింటారు, వాళ్ళ పాటలు అంటే బాగా ఇష్టం అండి, వాళ్ళ పాస్టర్లు వచ్చిపోయేటప్పుడు మేము చూస్తామండి అని కొంతమంది లోపల ఫీల్ ఉంటుంది. లోపల, బయటికి నో నో నో, లోపల ఫీల్ దాన్ని ఎవరు దాచలేరండి. లోపల కలుగుతున్న ఫీల్ అనేది దాన్ని ఎవ్వరు కూడా కప్పి పెట్టలేదన్నమాట. ఒక సూదిని ఒక వస్త్రంలో కప్పి పెట్టగలుగుతామా? అలానే లోపల కలుగుతున్న ఫీల్ అనేది అలాంటిది, దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. చాలా మంది అలా ఆలోచిస్తూ ఉంటారు. జక్కయ్య కూడా అలా ఆలోచిస్తూ ఉంటే, నేను ఎవ్వరిని కలిసిన పని కాదు కానీ దూరం నుంచి చూస్తాను అనుకున్నాడు. దూరం నుంచి చూస్తాను అనుకున్నాడు. నేను అంటున్న దేవుని బిడ్డలారా, దూరాన్ని చూస్తున్న ఆ దూరపు మనసును దేవుడు దగ్గరగా చూశాడు. ఆమేన్ ఆమేన్. జక్కయ్య అనుకున్నాడు, నేను దూరం నుంచి యేసయ్యని చూస్తే చాలు నాకు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైనా లోపల అలాంటి ఫీల్ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు, నీ హృదయంలోనికే రావాలని కోరుకుంటున్నాడు, నీ ఇంటిలోనికే రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇది మాయా మంత్రమో ఏదో కాదు, ఇది ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు ఆ ప్రేమని నీ యొద్దకు వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రేమను పంచడానికి ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రేమలో ఏముంది? స్వార్థం. ఎవరిని ఎవరు ఈరోజు ఫ్రీగా ప్రేమించట్లేదండి. స్వార్థపూరితమైన ప్రేమలు ఉన్నాయి. అయితే నిన్ను ప్రేమించడానికి, నిన్ను అర్థం చేసి నిన్నుగా చూడటానికి
నిన్నుగా అర్థం చేసుకోవడం, నిన్నుగా నీకు ప్రేమను పంచడానికి యేసయ్య నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. నీ ఇంటిలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ ఆయన స్వరం విని ఆయనకు తలుపు తెరిస్తే, ఈరోజు సూర్యకాంతమయమైన యేసు ఈరోజు మన ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. ఆమేన్. గత దినం మొన్నటి దినాన్ని ఆత్మకూటంలో వాక్యం చెప్పాను. కింద అగాధ జలములున్నాయి, అగాధ జలముల చీకటి ఉంది. కానీ ఎప్పుడైతే ఆత్మ ఆ చోటికి వచ్చిందో చీకటి వెళ్ళిపోయింది. అగాధ జలము మీద ఆత్మ అల్లాడినప్పుడు అది శూన్యములో ఆకారము దాల్చింది. యేసు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ చీకటి పోతుంది. యేసు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ పాపం పోతుంది. యేసు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ అశాంతి పోతుంది. యేసు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ దుఃఖం పోతుంది. యేసు ఎక్కడ అడుగు పెడతాడో తెగిపోయిన బంధాలు కూడా ఐక్యంగా మార్చబడతాయి. ఆమేన్. ఎప్పుడు కొట్లాడుకునే ఇల్లు కూడా ప్రేమ కలిగిన వాతావరణంగా మారిపోతుంది. యేసు ప్రేమ గలవాడు. ఈరోజు ఆయన అడుగు పెడితే ప్రతి చోటును ఆయన మార్చగల దేవుడై ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నది ఏం బిడ్డరా, కొన్ని స్కూళ్ళ గురించి చదువుతాం. ఒక ఉపాధ్యాయుడు ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ పరిస్థితే మారిపోయిందండి అంటారు. ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈ ఏరియా పరిస్థితే మారిపోయింది. ఒక కలెక్టర్ వచ్చిన తర్వాత మా ఏరియా పరిస్థితే మారిపోయింది అని నేను అంటున్నాను. వాళ్ళే పరిస్థితిని మార్చగలిగితే యేసు వస్తే నీ జీవిత పరిస్థితిని కూడా మార్చేస్తాడు. ఆమేన్. అందుకే యేసుకు అవకాశం ఇవ్వు, యేసుకు చోటివు. నీ జీవితంలో వెలితిని దేవుడు తీసి వేయడానికి సమర్థుడైన వాడై ఉన్నాడు. ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని ఇంటికి జక్కయ్య ఆహ్వానించలేదు. ఇంకా చెట్టు మీద ఉన్నప్పుడు కన్నులెత్తి యేసయ్య పైకి చూస్తున్నాడు. మరుగై ఉండి చూడడం దేవునికి ఇష్టం ఉండదు. ఈరోజు మరుగుగా కాదు దేవుణ్ణి కొలిసేది, బహిరంగంగా దేవుని కొలిసే వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంటికి అడుగు పెట్టాడో ఆ ఇంటిలో గొప్ప రక్షణ ఆనందం కలిగింది. చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, నేను ఒక్క మాట చెప్తున్నాను. ఈ ప్రపంచంలో యేసు ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంటి పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. అప్పటి వరకు జక్కయ్యకు వేరే సాక్ష్యం ఉండేది కదా. యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంటిలో అడుగు పెట్టాడో ఆయన సాక్ష్యాన్ని దేవుడు మార్చాడు.